దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలందరూ మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియుల యొక్క ఉదయకాల సమయంలో బెరక వర్షిప్ టీమ్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నన్ను వాకింగ్ చెప్పడానికి ఆహ్వానించినటువంటి దైవజనులు హానుక్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియుల యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనము ఇలా రాయబడి ఉంది. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనము. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించి దీవించండి. ఈ లైవ్లో ఎంతమంది అయితే మీ వాక్యాన్ని వింటున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించి దీవించండి. ఈ వాక్యము వింటున్న వారితో మీరు మాట్లాడండి. ప్రభువా, మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి వినుబుద్ధిని పుట్టించండి, గ్రహించే మనసు దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ఆధ్యాత్మికంగా బలపరచుమని ఈ యొక్క బెరక వర్షిప్ టీమ్ని మీరు ఆశీర్వదించి ఈ గ్రూప్లో ఉన్న వారందరిపైన మీ కృపను అపారంగా కుమ్మరించుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను ప్రియ తండ్రి, ఆమేన్. ప్రియుల యొక్క ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్పిన ఒక ప్రాముఖ్యమైన మాట మనం చదువుకున్నాం. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆయన 33 సంవత్సరాలు జీవించారు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులకి లోబడుతూ వారి దగ్గర జీవించారు. 3.5 సంవత్సరాలు ఆయన తండ్రి సేవ సువార్త ప్రకటిస్తూ పట్టణాల్లోకి, గ్రామాల్లోనికి, అనేక ప్రాంతాల్లోకి ఆయన సంచారం చేస్తూ దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించారు. అలాగా ప్రభు ప్రకటించినటువంటి ఆ యొక్క వాక్య పరిచర్యలో ఇప్పుడు చదువుకున్న మాట ఒక మాట. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునుట వారికి ఏమీ ప్రయోజనము. ఈ మాట యేసు ప్రభువారు మాట్లాడిన మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ లోకంలో మానవుడు దేన్ని సంపాదించుకోవాలి, దేనికోసం పాటుపడాలి, దేనికోసం ప్రయాసపడాలి అనే ప్రాముఖ్యమైన విషయాన్ని ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. మనిషి ఈ లోకంలో దేని సంపాదించుకోవాలో దాన్ని సంపాదించుకోవట్లేదు. ఏది సంపాదించుకోకూడదో, ఏది అస్థిరమైనదో, ఏది మనము విడిచిపెట్టేస్తామో అలాగ విడిచిపెట్టే దాని వెనకాల మనిషి పరిగెడతా ఉన్నాడు. మనిషి సంపాదించుకోవలసింది ఏంటి, అది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మనిషి ఏం సంపాదించుకోవాలి? ఈనాడు మనిషి బంగారం సంపాదించుకుంటున్నాడు, పొలాలు సంపాదించుకుంటున్నాడు, ఫ్లాట్లు సంపాదించుకుంటున్నాడు, లక్షలు కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించుకుంటున్నారు ప్రియులుగా. కానీ మనిషి దేన్ని సంపాదించుకోవాలో తెలియక ఇలాగ మనిషి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ మనిషి సంపాదించుకోవలసింది వేరే ఉంది. ఎందుకంటే మనిషి ఈ లోకంలో తాత్కాలికమైన వాటి వైపు పరిగెడుతున్నాడు. తాత్కాలికమైన వాటిని సంపాదించుకోవాలని మనిషి ఆశపడుతూ ఉన్నాడు. కానీ ప్రియులరా, నిత్యమైనది, ఎప్పుడూ ఉండేది, స్థిరముగా ఉండేది దాన్ని సంపాదించుకోవాలి. ఏదైనా ఉద్యోగానికి వెళ్ళారనుకోండి, ఏ ఉద్యోగం కావాలని కోరుకుంటారు? టెంపరీ ఉద్యోగం కావాలనుకుంటారా? పర్మనెంట్ ఉద్యోగం కావాలనుకుంటారా? ఏదైనా ఇల్లు కట్టుకుంటున్నారనుకోండి, టెంపరీ ఇల్లు, తాటేకి ఇల్లు, లేదా బంగాళ పెంకుతోనూ, లేదా ఆస్బెస్టస్ షీట్స్తో చేసుకునే ఇల్లు, అవి తాత్కాలికం.
పక్కా బిల్డింగ్ అంటే స్లాబ్ బిల్డింగ్. ఏది కోరుకుంటాడు? ఎవరైనా సరే మీకు ఏం కావాలంటే ఆ స్లాబ్ బిల్డింగ్ కావాలంటాడు. ఎందుకంటే పక్క అది శాశ్వతంగా ఉంటుంది అనే ఆశ. కనుక మనిషి లోకంలో ఉంటుండగానే మనకి ఏది శాశ్వతమో, ఏది స్థిరమో, ఏది కోరుకోవాలి, దేన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలనేది ఈనాడు మనిషి ఆలోచన చేయాలి. కనుక మనిషికి శాశ్వతమైనది, స్థిరమైనది ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్కటి, అది ఆత్మ. ప్రతి మనిషిలోనూ ప్రియురా దేవుడు ఆత్మను ఉంచాడు. మన కంటికి కనిపించేది శరీరం. ఇప్పుడు నన్ను చూస్తున్నారు మీరు, నా శరీరం చూస్తున్నారు, నా బాహ్యమైన రూపాన్ని మీరు చూస్తున్నారు. కానీ నా అంతరంగంలో ఆత్మ ఉంది. నా అంతరంగంలో ఆత్మ ఉంది. అలాగే ప్రతి మనిషి, ఈ లోకంలో మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషిలో కూడా ఆత్మ ఉంది. కనుక మనిషి ఈ లోకంలో బ్రతికి ఉండగా ఆత్మను సంపాదించుకోవాలి. అది ఆత్మను సంపాదించుకోవడం ఏంటండి? ఆత్మ ఉంది కదా, మనం బ్రతికే ఉన్నాం కదా. అది కదండి ఆత్మను సంపాదించుకోవడం అంటే. ప్రియులరా, ఈ లోకంలో మనం బ్రతికే ఉన్నాము, కానీ మన ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ ఆత్మ రెండు స్థలాల్లో ఏదో ఒక స్థలానికి వెళుతుంది. ఒకటి నరకము, రెండు పరలోకం. బైబిల్ చెప్తుంది. మన్నైనది వెలుగుటి వలె మన్నైపోతుంది, కానీ ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది. కనుక దేవుని దగ్గర రెండు స్థలాలు సిద్ధం చేశాడు దేవుడు. ఒకటి పరలోకం, అది దేవుడుండే చోటు. రెండవది నరకము, అది అపవాదికిని వారి దూతలకు సిద్ధపరిచిన స్థలం. కనుక ఆత్మను సంపాదించుకోవడం అంటే మనము ఈ లోకములో ఉండగానే మన ఆత్మ నిత్యత్వంలోనికి, అనగా దేవుడుండే చోటులోనికి వెళ్ళడానికి ఈ ఆత్మని మనము ఎక్కడే సంపాదించుకోవాలి. ఒకవేళ ఈ ఆత్మను మనం సంపాదించుకోవాలి, ఈ ఆత్మ అగ్ని గంధకాలతో మండు గుండము, అదే నరకములోకి వెళ్ళిపోతుంది. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మకి చావుండదు. యుగాయుగాలు, తరాతరాలు మానవుని యొక్క ఆత్మ ఆ వేదనకరమైన స్థలము, ఆ భయంకరమైన ఆ నరకములో నశించిపోతుంది. కనుక మానవుని ఆత్మ ఆ నరకములో నశించిపోకుండా ఆత్మ రక్షించబడాలంటే, ఆత్మ నిత్యత్వములోనికి, అనగా దేవుడుండే స్థలములోకి, పరలోకములోనికి ఈ మానవుని ఆత్మ వెళ్ళాలి అంటే మనము ఆ ఆత్మని ఏం చేయాలంటే సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి? అదే ఈరోజు నేను మీకు చెప్తాను. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ ఆత్మను ఎలా మనం సంపాదించుకోవాలి? అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటా వారికి ఏమి ప్రయోజనం? ప్రాణం పోగొట్టుకోవడం అంటే ఇంగ్లీష్ బైబిల్లో సోల్ అని ఉంటుంది. ప్రాణం అంటే సోల్ అంటాడు, అంటే ఆత్మ. లోకంలో ఎన్నో సంపాదించుకుంటున్నాం, కానీ సంపాదించుకోవాల్సింది ఏదయ్యా అంటే ఆత్మను సంపాదించుకోవాలి. ఈ ఆత్మను సంపాదించుకోకపోతే ఇది నశించిపోతుంది. ఈ ఆత్మ భయంకరమైన శిక్షలోకి వెళ్ళిపోతుంది. కనుక ఆత్మ ఆ శిక్షలోకి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళాలంటే తప్పనిసరిగా ఆత్మ రక్షణ పొందాలి. ఆత్మ ఎలాగ రక్షించుకోవాలి? ఆత్మను ఎలా రక్షించుకోవాలంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒకసారి మీ బైబిల్ తిప్పండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, లోపల నుండి, అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. గనుక మానవుని యొక్క హృదయంలో
ఇవి 13 దుర్గుణాలండి. ఇప్పుడు చదువుకున్నటువంటి ఇవి లక్షణాలు, ఈ దుర్గుణాలు చెడ్డ గుణాలు అన్నమాట. దుర్గుణం అంటే చెడ్డ గుణము. అక్కడ ఏమన్నాడు? ఈ లోభము, ఈ చెడుతనము. ఆ పైన చూస్తే లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి అన్నాడు కదండి. ఆ క్రింద మళ్ళా 23వ వచనం, ఈ చెడ్డవన్నీయు, ఇవన్నీ చెడ్డవేనండి. అక్కడ ఎన్ని చెప్పాడంటే 13 దుర్గుణాలు: దురాలోచనలు, జారత్వము, దొంగతనము, అసూయ, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, వ్యభిచారము. ఇవన్నీ బైబిల్ అంటుంది ఈ చెడ్డవన్నీ. చెడ్డవండి ఇవి. మనుషులకి ఒకవేళ నచ్చవచ్చు, ఈ లోకంలో వాళ్ళకి బాగుండొచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం ఇవి చెడ్డవి. కనుక ఈ చెడ్డవన్నీ మానవుని హృదయములో నుండి బయలు వెళ్ళి మనుష్యుణ్ణి అపవిత్రం చేస్తున్నాయండి. అది చెడ్డవి కదా. ఈ చెడ్డవి మనిషిని అపవిత్రునిగా చేసేస్తా ఉన్నాయట. కాబట్టి ఈ చెడ్డవన్నీ ఏమవ్వాలి? ప్రతి మనిషి హృదయంలో ఉన్నాయండి. ఒక్కరి హృదయం కాదు సుమా. బైబిల్ చెప్తుంది హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎవరి హృదయం? ఎవరి హృదయం అండి? అందరి హృదయాలండి. అందరి హృదయాలు, స్త్రీల హృదయాలు, పురుషుల హృదయాలు, ఏ కులస్తులు హృదయమైనా, ఏ గ్రామస్తులు, ఏ దేశస్తులు హృదయాలైనా, హృదయం అంటే బైబిల్ అంటుంది హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎందుకంటే దానికి ఘోరమైన వ్యాధి ఉంది. ఏంటా వ్యాధి? ఇదే ఇప్పుడు చదువుకున్నాం, పాపం అనే వ్యాధి, చెడుతనము, అపవిత్రత. ఈ అపవిత్రత, ఈ చెడుతనం అంతా మానవుని హృదయంలో ఉంది. అది ఇప్పుడు ఈ మానవుని హృదయంలో ఉన్న ఈ చెడుతనం అంతటిని ఏం చేయాలి? అలాగే ఉంచుకోవాలా? అలా ఉంచుకుంటే అది ప్రియులరా మనిషిని నిత్య నాశనానికి తీసుకువెళ్ళిపోతుంది. చెడుతనం అంతా అలాగే ఉంచుకుంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ అగ్ని గంధకాలతో మండుగుండానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. మనిషి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ చెడుతనం ఉండకూడదు. అది ఈ చెడ్డవి మనిషిలో ఉండకూడదు. ఈ చెడ్డవన్నీ మనిషిలో ఉంటే ఈ చెడుతనము కలిగిన మనిషిని దేవుడు తన దగ్గరికి రానివ్వడు. గనుక మరి ఏం చెయ్యాలండి? చెడ్డవని చూడండి, నేను రాశాడు, చాలా రాశాడు. దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం అంటాడు. ఇవన్నీ చెడ్డవి. వీటి వల్ల అపవిత్రత వస్తుంది. మనిషి అపవిత్రుడైపోతాడు. గనుక అపవిత్రుడైన మనిషి పవిత్రుడైన దేవుని దగ్గరికి వెళ్ళలేడు. దేవుని రాజ్యము పరిశుద్ధమైనది. దేవుడు పవిత్రుడు. ఆయన పాపము లేనివాడు, పాపము ఎరగనివాడు, పాపము చేయనివాడు. ఆయన నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడే ప్రభువైన యేసుక్రీస్తు అని. కనుక అటువంటి ఆ దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే, ఏ మనిషిని వెళ్ళాలంటే ఆ మనుషుడు పరిశుద్ధుడిగా మార్చబడాలి. అనగా ఈ పాపమంతా, ఈ చెడుతనమంతా ఏం చేయాలంటే, ఒక్కసారి చూడండి అపోస్తుల కార్యాల గ్రంథము, వాల్యూమ్ తగ్గించు, అపోస్తుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులుగా. అపోస్తుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకుని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. గనుక ఏం చేయాలంట? ఇక్కడ చెప్తున్నాడు భక్తుడు, ఇక్కడ చెప్తున్నాడు పేతురు మహాశయుడు చెప్తున్నాడు, ఈ నీ చెడుతనం. ఏ చెడుతనము? చదువుకున్నాం కదా, చెడ్డతనము, చెడుతనము,
పాపమని చెప్పాను కదా, ఈ నీ చెడుతనము మానుకోవాలండి. అది అంటే ఇదంతా విడిచిపెట్టేయాలి. మానుకోవడం అంటే విడిచిపెట్టేయడము. ఈ చెడుతనం అంతా మానుకోవాలి. ప్రియులుగా, చెడుతనాన్ని ఏం చేయమన్నాడు? మానుకొని మారు మనసు పొందాలి. అంటే మనస్సుని ఏం చేసుకోవాలంటే మార్చుకోవాలి. మన మనస్సు ఎప్పుడు కూడా, మనం బాల్యములో నుండే మన మనస్సు ఒక సెటప్లో వచ్చేసింది. ఏంటో సెటప్ అంటే ఇదే. ఏది? వ్యభిచారము, దురాలోచనలు, అబద్ధాలు, అసూయలు, మత్తతులు, విగ్రహారాధన, అభిచారము, అహంభావము, అవివేకము. ఏమంటే ఇవన్నీ చెడుతనం అంతా ఎప్పటి నుండి ఉంది? బైబిల్ అంటే బాల్యం నుంచి ఉంది. అంటే మానవుని స్వతహాగా మానవుని స్వభావము పాప స్వభావము. అది సిన్ఫుల్ నేచర్ అంటే ఇంగ్లీష్లో. స్వభావము, పాప స్వభావం అంటే దాని అర్థం ఏంటంటే పుట్టుకతోనే మనము పాపులు, పాపములోనే పుట్టాం. పాపములో పుట్టడం అంటే మన పితరుడైన ఆదామవ్వలు ప్రియులరా పాపము చేశారు. ఆ పాపము వారిలో నుండి, వారి ద్వారా మన పితరులందరికీ మన దాకా కూడా వచ్చింది. మన తర్వాత మన పిల్లలకు కూడా ఈ పాపం అంటుకుంది. కనుక ఇది జన్మతః మనము, బైబిల్ అంటుంది మనం పాపులు. మన జన్మలో పాపం ఉంది. భార్యాభర్తల కలయిక పాపం అని చెప్పట్లేదండి. దేవుడు భార్యాభర్తల్ని ఆయన సిద్ధపరిచాడు. వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బైబిల్ పాపం అని చెప్పట్లేదు. జన్మ పాపం అంటే అర్థం ఏంటంటే ఆదాము ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క పాప నైజం. చూడండి, కొంతమందికి కొన్ని లక్షణాలు ఉంటాయి. తండ్రికి అంటే ముఖ్యలాగా ఎగరైతే పిల్లడు కూడా అంటాడు. తండ్రి ఎలాగంటే పిల్లడు కూడా పుట్టకి ఎలాగంటుంటాడు. ఏంటి ఆ లక్షణం అంటే ఆడు బాబుగా ఉంది, బాబుని కొడుకు వచ్చింది. అదే ఆదాముకున్న పాప లక్షణం మనకందరికి వచ్చేసింది. అంతే. అర్థమవుతుందా మీకు? ఆదాముకున్నటువంటి ఆ పాప నైజము ఈ రోజున నీలో, నాలో, మనందరిలో ఆ స్వభావం, పాప స్వభావం వచ్చేసింది. కనుక అప్పుడు ఏమన్నాడు? మార్చుకోవాలి. ఇప్పుడు ఆ మనసు అలాగుంటే కుదరదురా బాబు. ఆ రకంగా నీ మనసు అలాగే ఉంచుకుంటే నా రాజ్యంలోకి రాలేవు నువ్వు. కనుక నీ మనసు ఏం చేయమన్నాడు ఇక్కడ? నీ చెడుతనాన్ని మానుకొని, చదవండి అన్నమాట. 8వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథం 8:22. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నుంచి ప్రభువును వేడుకొనుము. అది మారు మనసు పొంది ప్రభువుని వేడుకోవాలి. అంటే మన పాపాల విషయంలో దేవుని దగ్గర మనము పశ్చాత్తాపపడాలి. ప్రభువా, నేను పాపిని, నా పాపాలు మీరు క్షమించండి దేవుని దగ్గర మనము అడిగే వారంగా ఉండాలి. ప్రియులారా, ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే 4వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఒక మాట మరి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. ఇర్మియా గ్రంథంలో 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. చూసారా, చెడుతనము ఎక్కడుందని చెప్పాను? హృదయములో ఉంది. గనుక హృదయములో ఉన్న నీ చెడుతనమును నువ్వేం చేయాలి? కడిగి వేసుకోవాలి. యెరూషలేమా అంటున్నాడు. యెరూషలేమా, నువ్వు రక్షింపబడినట్లు అంటే శిక్ష నీకు రాకుండా ఉండాలంటే, నరకం అంటే శిక్షే కదండి. అది ఏమని ఏసియా? అక్కడ అగ్ని గంధకాలు ఉంటాయండి. అక్కడ భయంకరమైన కేకలు పెడతారు, అరుపులు అరుస్తూ ఉంటారు, చాలా ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది. అది చాలా భయంకరమైన శిక్ష అండి. అది చాలా సివియర్ కండిషన్ అన్నమాట. ఎవరు వెళ్ళకూడదు అక్కడికి. మన శత్రువులు కూడా వెళ్ళకూడదు అక్కడికి.
ఆ ప్రాంతం చాలా ఘోరమైన ప్రాంతం అది. కనుక ఆ ప్రాంతానికి వన్స్ ఎంటర్ అయితే, ఒక్కసారి ఆ ప్రాంతంలోకి ఎంటర్ అయితే ఇక ఎన్నడూ బయటికి రావడం అనేది ఉండనే ఉండదు. అసలు ఇంకెన్నడూ బయటికి రారటండి, ఎన్నడూ బయటికి రారటండి. అది చాలా భయంకరమైనటువంటి ప్రాంతం ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి భయంకరమైనటువంటి స్థలము ఆ యొక్క నరకం అంటే చాలా అది ఆ ప్రియులుగా ఏ మనిషి కూడా ఆ స్థలానికి కానీ ఆ ప్రాంతానికి కానీ వెళ్ళడానికి అవకాశం లేదు మాట. వెళ్ళకూడదు. అందుకునే మనుషులందరినీ రక్షించడం కోసం ఆయన ఏం చేశాడంటే ఈ లోకానికి దిగి వచ్చేసాడండి. ఎందుకంటే ఇటువంటి భయంకరమైన శిక్ష ఉంది కనుక ఈ శిక్షలోనికి ఏ మనిషి కూడా వెళ్ళకూడదు. ఎవ్వరు కూడా ఈ భయంకరమైన మరి నరకానికి వెళ్ళిపోకూడదు. ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవంలోనికి, పరలోకానికి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకోసమే మరి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. కనుక ఆ నరకం అనేది ఒకసారి ఒక వ్యక్తి ఎంటర్ అయితే ఇక ఎన్నడూ కూడా ఆ వ్యక్తి బయటికి రావడం అనేది జరగదు. దేవుడే ఒక వ్యక్తిని పాపాలను బట్టి ఆ నరకంలో వేసేస్తాడు. ఇక దేవుడు ఆ వ్యక్తిని దాంట్లోంచి బయటకు తీసుకుని రాడండి. ఎందుకంటే ఇదంతా గ్రేస్ పీరియడ్. ఇప్పుడు కృపలో ఉన్నాం మనకి ఎన్నో అవకాశాలు ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఇవ్వబడిన అవకాశాలన్నీ మన సొంత జలసాలకి, మన సొంత ఇష్టాలకి, మనం కోరుకున్నట్లుగా, మనకు నచ్చినట్లుగా ఈ జీవితం అంతా వాడేసుకుని చనిపోయిన తర్వాత నేను పరలోకం వెళ్ళిపోవాలంటే ఎంత ఫూలిష్నెస్ అనేది. అది అంత మరి చాలా ప్రియులుగా విచారకరమైన విషయం. అది అలా ఎన్నడూ జరగదండి. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ ఆత్మ పాపములో ఉండి చనిపోతే ఆత్మ ఆ భయంకరమైన నరకంలోకి వెళ్ళిపోతుంది. కానీ ఆ వ్యక్తిని రక్షించే నాదులు ఎవ్వరూ ఉండరండి. అందుకనే ఇక్కడ మనం ఉండగానే మనం ఏం చేయాలంటే మన ఆత్మని రక్షించుకోవాలి. అందుకనే మనం దేన్ని సంపాదించుకోవాలంటే మన ఆత్మను మనము సంపాదించుకోవాలి. ఒక వ్యక్తి ఆ భయంకరమైన నరకంలోకి ఎంటర్ అయితే ఎన్నడూ బయటికి రాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథంలో 34వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనం, 34వ అధ్యాయం 10వ వచనం, యెషయా గ్రంథము 34:10. అది రేయం బగళ్ళు ఆరక ఉండును, దాని పొగ నిత్యము నిల్లేచును, అది తరతరములు పాడుగా నుండును, ఎన్నడును ఎవడును దానిలో పడి దాటాడు. నాకు భయమేస్తుంది ఈ మాట చదువుతుంటే. వింటున్నారు ఈ మాట? ఇది ఎటువంటిదంట? అది రేయింబగళ్ళు ఆరక ఉండును. నరకం అనేది రేయింబగళ్ళు, పగలు రాత్రి, దానికి ఇంక తేడా ఏం లేదు. కాదు, ఎప్పుడు అది ఆరదు. అది రేయింబగళ్ళు ఆరక ఉండును, దాని పొగ నిత్యము లేస్తూనే ఉంటుంది. పొగ అలాగా వెళతానే ఉంటుందట. అంతేకాదు ఇంకేమన్నాడు, అది తరతరములు పాడుగా ఉండు. తరతరాలు, ఇక తరతరాలు అంటే తెలియదు ఏముంది. తరం అంటే 1000 సంవత్సరాలు అంటే 1000 కాదు, 1000 ఇంకా అంతు లేనన్ని సంవత్సరాలు. తరతరాలు అంటే కౌంట్లెస్, లెక్కలు లేనన్ని ప్రియుల సంవత్సరం. తరతరాలు ఎలా ఉంటుందంట? అది పాడుగా ఉంటుంది. ఎన్నడును ఎవడును దానిలో పడి దాటాడు. దాంట్లో పడితే, ఆ నరకంలో పడినోడు దాటుకోలేడు. ఎలా పరిగెట్టుకెళ్ళినా దాటలేడు, ఇలాగ పరిగెట్టుకెళ్ళినా దాటలేడు, ఇలా పరిగెట్టుకెళ్ళినా దాటలేడు, ఇలా పరిగెట్టుకెళ్ళినా దాటలేడు. ఇక వాడు ఎంత లెక్క పరిగెట్టినా ఆ నరకములో అగ్ని మండుతూనే ఉంటది. ఎంత దూరం వాడు గంతులేసినా కానీ ప్రతి స్థలంలో అగ్ని ఉంటూనే ఉంటది. ఇక దాంట్లోంచి బయటికి రావడం అనేది ఉండనే ఉండదు. సముద్రం నుంచినే బయటికి రావచ్చు. ఎడారి, డెసర్ట్, ప్రియులరా, ఎడారులు ఉంటాయి, పెద్ద పెద్ద ఎడారులు. ఆ ఎడారిలోకి వెళితే చాలా కష్టం బయటికి రావడం.
కానీ అటువంటి ఎడారుల నుంచి, సముద్రాలలో నుండి అయినా మనం బయటికి రావచ్చేమో, కానీ ఈ నరకములో పడిన వాడు ఇక ఎన్నడూ బయటికి రాడు. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. అందులో పడిన వాడు బయటికి రాడు. మనకు బైబిల్లో లూకా సువార్తలో మనం చూస్తే అక్కడ 16వ అధ్యాయంలో 19 నుంచి మనం చూసినట్లయితే అక్కడ ధనవంతుడు, ఒక పేదవాడైన లాజరు, వారిద్దరూ స్టోరీ అక్కడ మనకు కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ చనిపోతారు. ధనవంతుడు చనిపోతాడు, పేదవాడిని లాజరు కూడా చనిపోతాడు. కానీ లాజరు అయితే అబ్రహాము రొమ్మును ఆనుకుని ప్రశాంతంగా నెమ్మది పొందుతున్నాడట. ఎంత గొప్ప విషయం అండి. నెమ్మది అనిపిస్తా ఉన్నాడు. అబ్రహాము రొమ్ముని ఆనుకుని, చిన్న పిల్లలు తల్లి రొమ్ము మీద అలాగ తలపెట్టుకుని, తండ్రి రొమ్ము మీద తలపెట్టుకుని చిన్న పిల్లలు ఎలా ప్రశాంతంగా పడుకుంటారండి. అలాగే ఇక్కడ ఈ లాజరు కూడా అబ్రహాము రొమ్మున తలవాల్చుకుని ఎంతో ప్రశాంతంగా నెమ్మదిని అనుభవిస్తూ ఉన్నాడు. అట్ ది సేమ్ టైము క్రిందన పాతాళములో అగ్ని ఉంది, జ్వాలలు ఉన్నాయి. ఆ అగ్ని జ్వాలలలో ఒక వ్యక్తి కేకలు వేస్తా ఉన్నాడు. ఎవరా ఈ వ్యక్తి అంటే ప్రియులరా, ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే నరకములోకి, పాతాళంలోకి వెళ్ళిపోయాడు. చూసారా? మరి లోకా సువార్తలో మనం చూస్తే మరి ప్రియులరా ఎంత చక్కగా విషయాలు మరి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. అంటే మనిషి జీవితం తర్వాత, మనిషి చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉంది. అది చాలామంది అనుకుంటూ ఉంటారు. బైబిల్ చెప్తుంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. వాళ్ళు బుద్ధిహీనులు, వాళ్ళకి తెలియదు. కానీ దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్త అయిన దేవుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చెప్తున్నాడు ఏమనంటే, ఇదిగో మనిషి చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉంది. అది శాశ్వతమైన జీవితం, అది పర్మనెంట్ లైఫ్. ఈ లోకంలో ఉండే జీవితము టెంపరీ. ఇది 70 ఏళ్ళు లేదా 80 ఏళ్ళు, అధిక బలం అంటే ఇక 80. ఇంకా ఎవరైనా బ్రతికితే 100 సంవత్సరాలు బ్రతికితే బతకొచ్చేమో. కానీ ప్రియులరా, ఆ బైబిల్ అంటుంది ఆయాసం దుఃఖమే. ఒకవేళ అధికాయుష్ కలిగినా ఆ అధికాయుష్ ఎటువంటిది అంటే బైబిల్ ఏమంటుందంటే ఆయాసం దుఃఖము. కాబట్టి మనం చూసినట్లయితే టెంపరీ లైఫ్ ఈ లోకంలో జీవితం ఎటువంటిదంటే టెంపరీ. మరి దేని సంపాదించుకోవాలి మనము? పర్మనెంట్ లైఫ్. నువ్వు చనిపోయిన తర్వాత ఉండే నీ యొక్క జీవితాన్ని సంపాదించుకోవాలి. నువ్వు చనిపోయిన తర్వాత నీ నిత్యత్వం ఎక్కడ గడపబోతున్నావు? పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే, దేవుని దగ్గరకు వెళ్ళాలంటే, నెమ్మది కలిగిన స్థలంలోకి నువ్వు చేరుకోవాలంటే, ఈ లోకంలో ఉండగానే నువ్వేం చేయాలంటే నీ ఆత్మను సంపాదించుకోవాలి. నువ్వు రక్షించబడాలి. నీ పాపాలన్నిటిని కూడా ఏం చేయాలంటే ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. ప్రియులు గమనించండి, మనము ఈ లోకంలో ఉండగానే ఆ లైఫ్ని మనం సంపాదించుకోవాలి. చూడండి, ఈ ధనవంతుడు లాజరు వీళ్ళిద్దరు కూడా మరి చనిపోయారు. ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు ఎంత ధనవంతుడు అంటే అక్కడ ఏముంది? 16వ అధ్యాయం 19వ వచనంలో లోకాసు వార్త 19వ అధ్యాయము 19వ వచనంలో ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఓద రంగు బట్టలను, సన్నపు నార వస్త్రాలు ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ప్రతి దినము. ఒకసారి మనం ఎప్పుడన్నా ఏదన్నా అకేషనల్గా సంతోషపడతామేమో. ఈ ధనవంతుడటండి, వింటున్నారా? ఈ ధనవంతుడట ప్రతి దినము ఏం చేస్తున్నాడట? బహుగా సుఖపడుతున్నాడు. సుఖపడటం కాదు 3 లక్షల కారులో తిరగడం వేరు, 3 కోట్ల కారులో తిరగడం వేరు. ఏమండి? 50 రూపాయలు భోజనం చేయడం వేరు, 5,000 రూపాయలు భోజనం చేయడం వేరు. 500 రూపాయల హోటల్ రూములకి వెళ్ళి ఒకరోజు స్టే చేయడం వేరు,
5,000 కలిగిన రూములోకి వెళ్ళి స్టే చేయడం వేరు. బహుగా సుఖపడుతున్నాడు, బహుగా సుఖపడుతున్నాడు. అంటే చాలా లగ్జరియస్గా, చాలా సౌకర్యవంతమైన జీవితాన్ని ఇతడు జీవిస్తున్నాడు. తప్పేం కాదండి, సుఖపడడం తప్పు కాదు. మరి ఎక్కడ తప్పైంది? విందాం, వాక్యాన్ని విందాం. తప్పు ఎక్కడైందో. ఏమండి, బైబిల్లో ధనవంతులు లేరా? ఉన్నారు. అబ్రహాము బహుభాగ్యవంతుడు, ఇస్సాకు బహుభాగ్యవంతుడు. క్రొత్త నిబంధనలో పిల్లరా, దేవుని పిల్లలు భాగ్యవంతులు ఉన్నారు. బర్నబా పొలాలు కలిగిన వాడు. సొలొమోను చాలా భాగ్యవంతుడు. అంటే రాజులు ఎంతో మంది దేవుడే విస్తారమైన ఆస్తిని, ఐశ్వర్యాలని దేవుడు ఇచ్చాడు. అయితే ఈ యొక్క ధనవంతుడు ఎందుకు నరకానికి వెళ్ళిపోయాడు? పాతాళంలోకి ఎందుకు వెళ్ళిపోయాడు? పాతాళంలోకి వెళ్ళిపోయి ఎందుకు యాతన పడుతున్నాడు? అతడు దేన్ని సంపాదించుకోవాలో దాన్ని సంపాదించుకోలేదండి. అది ఈ యొక్క ధనవంతుడు సంపాదించుకోవలసిన దాన్ని సంపాదించుకోలేకపోయాడు. ఏ లోకంలో సుఖం అనుభవించాడు, ఏ లోకంలో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో అన్ని సౌకర్యాలు అనుభవించాడు. కానీ దేవుని మాత్రం సంపాదించుకోవడానికి అతనికి ఇష్టము లేకుండా పోయింది. ఈ ధనవంతుడి దగ్గరే ఇంటి వాకిటేనంట. చూడండి, అక్కడ వచనంలో మనం చూస్తే 20వ వచనంలో, లాజరును ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. ధనవంతుడు ఉన్నాడు, ఓకే. ఈ ధనవంతుని యొక్క ఇంటి వాకిట లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. ఈ లాజరు అనే దరిద్రుడు అంటే మనకు అర్థం కాదని, దరిద్రుడు అంటే ఎలా ఉన్నాడో చెప్తున్నాడు ఆయన. మరలా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. ఎలా ఉన్నాడంట? వాడు కురుపులతో నిండి ఉన్నవాడు. అంతేకాదు, 31లో బల్ల మీదుండి పడు రొట్టు ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాదు, కుక్కలు వచ్చి వాడు కురుపులు నాకేను. అది వాడు ప్రజెంట్ సిచ్యువేషన్. దరిద్రుడు అంటే ఎంతకంటే దరిద్రుడు మనము లోకంలో చూడలేమేమో, చూడలేం. ఏమంటే ధనవంతులైన వారు ఎవరైనా మరి తమ ఎదుట ఎవరైనా పేదవారు ఉన్నప్పుడు ఆ పేదవారికి పూర్తిగా సహాయం చేయలేకపోయినా అంతో ఎంతో సహాయం చేస్తారు నేను అనుకుంటున్నాను. మన కళ్ళ ముందు పోనీ దారంటే వెళ్ళిపోయినప్పుడు పేదవారు కనిపించినప్పుడు ఈ భాగ్యవంతులు మరి ఏదో కొద్ది గొప్ప సాయం చేయొచ్చు, ఓకే. చేయలేకపోతే చేయకపోవచ్చు. కార్లు వెళ్ళిపోతుంటారు, బండ్లు వెళ్ళిపోతుంటారు, నెగ్లిజిబుల్గా వాళ్ళు పట్టించుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఈ దరిద్రుడైన లాజరు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే ధనవంతుని ఇంటి వాకిట్లో ఉన్నాడండి. ఇంటి వాకిట అంటే ధనవంతుడు లేవగానే కనిపించేది ఎవరంటే లాజరే. ఇంటి ముందు ముఖము అలా డోర్ ఓపెన్ చేయగానే కనిపించేది ఎవరంటే లాజరు. ఎలా కనిపించేవాడు? ఒళ్ళంతా పచ్చి పుండ్లు, కురుపులు, కుక్కలు నాకుతూ ఉండేవి. అంతేనా? అంతేకాదు, తినడానికి ఆహారం లేక ఆ యజమాని యొక్క, ధనవంతుని యొక్క రొట్టె మీద నుంచి ఏదైనా రొట్టె ముక్కలు పడితే ఆ మొక్కలతో ఆకలిని తీర్చుకోవాలని ఆ కోరికతో ఉండేవాడట. అంటే ఏదైనా ఎంగిలి ఆహారం దొరికితే చాలు అనుకునేవాడు. అదేండి లాజరు యొక్క పరిస్థితి. లాజరుకు ఉన్న పరిస్థితి అది. ధనవంతుడు ప్రియులుగా ఇంటి వాకిటే ఉన్నాడు. కానీ అక్కడ వచనంలో ఏముందంటే 21, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో
ఆకలి తీర్చుకొన గోరెను. అది అంటే తీర్చుకొన గోరెను చెప్పాడు అంతే. తీర్చుకున్నాడా? అది లేదు. తీర్చుకుంటే బ్రతుకుదుడు. కొన్ని దినాలు ఆరోగ్యంతో ఉండేవాడు. ఆ ధనవంతుని యొక్క బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్క దొరకలేదు ఈ దరిద్రుడైన లాజరుకి. ఒకవేళ అలాగ ఆకలి తీర్చుకుని ఉండుంటే తప్పనిసరిగా ఇంకొంతకాలము లాజరు బ్రతికి బట్ట కట్టేవాడు. ఎందుకు మరి లాజరుకి రొట్టె ముక్క దొరకలేదు? ఆ ధనవంతుని ఇంటికాడ. ధనవంతుడు చాలా ధనవంతుడే, చాలా భోగా సుఖపడుతున్నాడే. అతని విస్తారమైన ఆస్తి అంతస్తులు, భోగ భాగ్యాలు, మేడ మిద్దులు, ధన ధాన్యాలు, వెండి బంగారాలు, వజ్ర వైడూర్యాలు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అతనికి లేనిది ఏంటంటే పెట్టే బుద్ధి లేదు. వింటున్నారా నా మాటలు? ఈ ధనవంతుడికి ఏ బుద్ధి లేదంటే పెట్టే బుద్ధి లేదు. ఏమండి, అందరూ అనుకుని ఉంటారు ఆ ఊళ్ళో వాళ్ళు, ఒరే వీడు ఎంత మంచోడురా, లాజర్ని ఇంటికాడ పెట్టుకున్నాడురా. ఎవరే లాజర్ని చూస్తుంటే మనకి అసహ్యపడుతున్నారా బాబు. ఆ కురుపులు ఏంటో ఆ కుక్కలు నాకుతున్నాయిరా. కుక్కలు నాకుతున్నా కానీ అంత కురుపులు ఉన్నా కానీ ఈ ధనవంతుడు బలేగా మరి ఇంటికాడ చోటిచ్చాడురా. అంటే ఊళ్ళో అందరికీ చాలా గొప్ప పేరు వచ్చేసింది. ఎవరికి? ధనవంతుడికి. ఎందుకంటే తన ఇంటికాడ చోటు ఇచ్చాడు కదా. తన ఇంటికాడ ఉండేటానికి తోలేలేదు బయటికి. అక్కడ ఏముంది వచనము? 20వ వచనం అండి. అపోస్తుల లూకా సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో, లాజరు ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడే, ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. ఎక్కడున్నాడు? ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు. ఇంటి వాకిట పడి ఉన్నాడు అంటే ఇంటి వాకిట దగ్గర ఉండడానికి ధనవంతుడు ఈ దరిద్రుడైన లాజరుకి అవకాశం ఇచ్చాడు. సో ఊళ్ళో అతనికి చాలా మంచి పేరు వచ్చేస్తుంటుంది. చాలా ఎంత మంచోడు రా, ఎంత మంచోడు, వాడిని మనం చూస్తేకే చాలా అసహ్యంగా కనిపిస్తున్నాడు రా. అటువంటి వ్యక్తిని తన ఇంటికాడ పెట్టుకున్నాడని ఒక విధంగా చాలా మంచి పేరు వచ్చి ఉండొచ్చు. ప్రియులను గమనించండి. కానీ లాజరుకి ఒక రొట్టె ముక్క ఏనాడు పెట్టిన పాపాన పోలేదండి. క్రింద పడిపోయిన రొట్టె ముక్కలు కూడా ఇవ్వలేదండి. అంటే ఎటువంటి పరిస్థితి ఈ ధనవంతుల్లో ఉందంటే ఎదుటి వారిని ప్రేమించలేని మనిషి మాట. బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ ధనవంతుడు ఎంతసేపు తన సుఖమే కోరుకున్నాడు. తన భార్య, తన పిల్లలు, తన కుటుంబం కొరకే ప్రయాసపడ్డాడు, పాటుపడ్డాడు. ప్రియుడా, బైబిల్లో ఇవి ఈ ధనవంతుడికి ఏమున్నాయంటే ఇవన్నీ ఇచ్చలు. బైబిల్ అంటది యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. అంటే ఈ ధనవంతుడు ఏమండి అవయవాలు ఏముందంటే భోగం, బాగా జలసాగా బ్రతకాలి, లగ్జరీగా ఉండాలి. దాన్ని భోగేచ్ఛ అన్నాడు బైబిల్. భోగేచ్ఛ. ఏమండి రెండోదిగా మనం చూస్తే పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రికలో మనం చూస్తే 2:22లో చూస్తే, నువ్వు యవనేచ్ఛల నుండి పారిపోమంటాడు. అంటే ఇది యవనేచ్ఛ. ఎంత చూస్తూ అది భోగేచ్ఛ. ఇది యవన ప్రాయములో ఉండే ఇచ్ఛ. ఏంటది? యవనేచ్ఛలు అన్నాడు. యవనేచ్ఛ.
ప్రియులారా, మూడోదిగా మనం చూస్తే రోమా పత్రికలో ఈ పౌలు గారే రోమా పత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనం, ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలములు ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయవములు కార్య సాధకములై ఉన్నాయి ఉండెను. ఇక్కడ అంటాడు కదా, పాపేచ్ఛలు. మొట్టమొదటి చెప్పాను భోగేచ్ఛలు, రెండవదిగా యవనేచ్ఛలు, మూడవదిగా పాపేచ్ఛలు. రోమ పత్రికలోనే 13-14లో మనం చూస్తే అక్కడ శరీరేచ్ఛలు అంటాడు. శరీరేచ్ఛలు రోమా పత్రికలో 13వ అధ్యాయము 14వ వచనం, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకునిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. చూసారు ఇక్కడ, ఇది ఏచ్చట శరీరేచ్ఛలను నెరవేర్చుకోడు. కనుక ఈ ధనవంతుడికి భోగేచ్ఛలు, యవ్వనేచ్ఛలు, పాపేచ్ఛలు, శరీరేచ్ఛలు అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుటం ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు ఎదటి వారిని ప్రేమించే మనస్సు కూడా లేదు. సెల్ఫిష్నెస్ అంటారు కదా, ఎంతసేపు వాళ్ళు తినటమే, వాళ్ళు ఉండటమే. చాలా మంది ఉంటారండి.